ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పరిపాలనా విధానం ప్రారంభమైంది. వాట్సాప్లో పరిపాలన, వాట్సాప్లో ప్రజల యొక్క ఫిర్యాదులకు పరిష్కార మార్గాలు. ఇది 30 జనవరి 2025 ప్రారంభమయ్యాయి. భారతదేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ఇంతవరకు వాట్సాప్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రపంచ దేశాలలో ఎక్కడా కూడా ఈ వాట్సాప్ పరిపాలన అనేది అమలు కావటంలా. అంటే మన దేశంలోనే నంబర్ 1, ప్రపంచంలోనే నంబర్ 1. చూడండి మరి చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి, దార్శనికత అంటే అదే. ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళ ముందుగా ఏం జరగబోతుంది, భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన దార్శనికుడు. ఈ వాట్సాప్ సేవలకు పేరు పెట్టారు. ఏమని? మన మిత్ర, అంటే మనందరికీ మిత్రుడు. దీనికి ఒక ఫోన్ నంబర్ ప్రత్యేకంగా కేటాయించారు. అందరూ ఏ జిల్లాలో ఉన్నవాళ్ళైనా ఈ నెంబరే వాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట ఉన్నవారు, భారతదేశంలో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఈ వాట్సాప్ నంబర్ను వినియోగించి ప్రభుత్వ సేవలను పొందొచ్చు. ఫిర్యాదులు పరిష్కారం దానికి అర్హులే. ఈ నంబరు 9553000009 9552300 మళ్ళీ 009. మనం ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి? మనందరికి అలవాటే కదా, వాట్సాప్ కానీ హాయ్ అని పెడతాం. ఈ నంబర్కి హాయ్ అని పెట్టేయండి. హాయ్ అని పెట్టేసి కానీ మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ రాగానే లింక్ ఓపెన్ చేసి మీ పేరు, మీ అడ్రస్సు, మీ సెల్ నంబరు, మీకు ఏమైనా సమస్య ఉంటే సమస్య పరిష్కారం గురించి రాయండి. లేదు ప్రభుత్వ సేవలను పొందాలనుకుంటే అక్కడ శాఖల వారీగా మనకు కనపడుతుంటుంది. విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పురపాలక శాఖ, ఆర్టీసీ, ఈ విధంగా శాఖల వారీగా మనం ఎంపిక చేసుకున్న తర్వాత ఆ శాఖలో మీకు ఏం కావాలి అనేది కూడా వస్తుంది. అదృష్టం ఏంటంటే ఈ వాట్సాప్ పాలన వచ్చిన తర్వాత ఎవ్వరూ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్లు వచ్చినాయంటే, నూతన సంవత్సరం అడ్మిషన్లు వచ్చినాయంటే, కులం ప్రతి సంవత్సరం మారదు కదా. ఏమైనా అసలు ఆలోచన లేకుండా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ పత్రం అడుగుతారు. ఆదాయం అయితే మారుతుంది. ఎస్సీ ఎస్టీ ఎప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్టీ పుట్టుకతోనే కదా కులం వచ్చేది. అట్లాగే బీసీ, ఓబీసీ ఈ రెండు కూడా అంతే కదా. ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ పత్రం పట్టుకురండి, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళండి అని ఇది దరఖాస్తు పత్రాలు అడగటం అవివేకం. ఇక ఇప్పుడు ఆ సమస్య లేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు మీ కార్యాలయాలకు వెళ్ళొద్దు, ఆఫీసుల చుట్టూ తిరగద్దు, లంచం ఇవ్వాల్సిన పనే లేదు. మన ఇంట్లో కూర్చుని మనకేం కావాలి? సర్టిఫికేట్. అది అక్కడ కొట్టండి, మీకు వచ్చేస్తుంది. వాట్సాప్లో వచ్చేస్తుంది సర్టిఫికేట్, దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం. ఈ వాట్సాప్ ద్వారా వచ్చే సర్టిఫికేట్లకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనం ఎక్కడైతే ఈ సర్టిఫికేట్ సమర్పిస్తామో వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొత్తం సమాచారం వచ్చేస్తుంది. అంటే బోగస్ సర్టిఫికెట్లు, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, నకిలీ ధృవీకరణ పత్రాలకు స్వస్తి పలకటమే. ఇది ప్రస్తుతం 2 భాషల్లో అందుబాటులో ఉంది, తెలుగు, ఇంగ్లీష్. భవిష్యత్తులో ఈ వాట్సాప్ చెందిన సంస్థ మెటా వాళ్ళు భారతదేశంలో అన్ని భాషల్లో కూడా మేము ఈ వాట్సాప్ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి వాళ్ళు అంగీకరించారు. ఏదైనా చంద్రబాబు నాయుడు అంటే పరిపాలనలో ఆయన కొట్టినోళ్ళు లేరు. 1995లో భారతదేశంలో మొట్టమొదటిగా ఈ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈ సేవ మీ సేవ అని పెట్టి ఈ సేవ మీ సేవ ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలను పొందే అవకాశం ఆనాడు కల్పించాడు. దానికంటే ఇంకొక అడుగు ముందుకు వేసి అత్యాధునిక వాట్సాప్ సేవల ద్వారా ఈ రోజున పౌరులకు సేవలను అందిస్తున్నారు. ఇంకో ఘనత ఉంది చంద్రబాబు నాయుడికి. 2014లో ముఖ్యమంత్రి అవ్వగానే ఫైళ్ళు, పేపర్లు, లోడ్లు, ఫైళ్ళు ఉండకూడదు, అన్నీ కూడా ఈ ఆఫీస్ కంప్యూటర్ మీదకి వచ్చేయాలన్నాడు. అసలు ఎవరైనా కాగితం పట్టుకొచ్చి ఫైల్ పట్టుకొస్తే దాన్ని పరిశీలించేవారు కాదు. కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులు అందరూ కూడా ఈ ఆఫీసే. ఈ ఆఫీస్ ద్వారా మనము కాగితం వినియోగించకుండా పరిపాలనను భారతదేశంలో మొట్టమొదట ప్రవేశపెట్టిన దార్శనికుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. చివరికి క్యాబినెట్ సమావేశానికి ఇంతకుముందు అజెండా అని చెప్పి ఇంత పుస్తకాలు ఇచ్చేవారు. అంటే అసెంబ్లీకి వెళ్తే అక్కడ శాసనసభ్యులకి 20-25 కేజీల పుస్తకాలు ఇచ్చేవారు. ఈ శాసనసభ్యులకు ఇచ్చే పుస్తకాలు క్యాబినెట్ మీటింగ్కి వచ్చే ఎజెండా, ఈ పుస్తకాలన్నింటినీ రద్దు చేసి అన్నీ కూడా ఆయనే ఆధునిక ట్యాబ్లు శాసనసభ్యులకు, మంత్రులకు కొనిపెట్టి శిక్షణ ఇచ్చి దాంట్లోనే చూసుకునే విధంగా వసతి కల్పించారు.
మనల్ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి కాగిత రహిత పరిపాలన, ఈ గవర్నెన్స్ని, ఈ ఆఫీస్ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. మన క్యాబినెట్లు ఈరోజు కూడా కాగితాలు ఉండవు, అన్నీ కూడా ఈ పేపర్లెస్ క్యాబినెట్, పేపర్లెస్ అసెంబ్లీ, అలాగే శాసన మండలి సమావేశాలు. కనుక అడుగడుగునా కూడా ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని అన్ని రకాలుగా సద్వినియోగం చేసుకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు ప్రస్తుతం మొదటి దశలో ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ ద్వారా 161 సేవలు అందుబాటులో రాబోతున్నాయి. రెండవ దశలో 360 సేవలు. ఇక తుది దశ, మూడవ దశకి మొత్తం ప్రభుత్వంలో ఏమున్నాయి అన్నీ కూడా వాట్సాప్లో 520 సేవలు మనకు అందుబాటులో రాబోతూ ఉన్నాయి. బస్సు టికెట్లకి ఇంకా అవస్థపడాల్సిన అవసరం లేదు. బస్సు టికెట్లు, ఆర్టీసీ టికెట్లు బుకింగు, క్యాన్సిలేషను, తర్వాత మనం ప్రయాణ తేదీ, డేటును కూడా గుర్తు చేస్తుంది. దాంట్లోనే ఆ బస్సు ఎక్కడ బయలుదేరింది, ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ దాకా వచ్చింది, మనం ఎక్కవలసిన ప్రదేశానికి ఏ సమయానికి వస్తుంది అనేది కూడా సమాచారం వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మనకు దాంట్లోనే చూసుకోవచ్చు. అయితే దీంట్లో ఇవన్నీ సేవలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సేవలే ఉన్నాయి. కొంతమంది పౌరులు, నెటిజన్లు కోరుకునేది ఏంటంటే దీంట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్తో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దీంట్లో జోడిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కొంతమంది నెటిజన్లు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా రైల్వే రిజర్వేషన్లు, దానికి రైల్వే రిజర్వేషన్లు ఐఆర్సీటీసీ అనే సంస్థ చేస్తూ ఉంది. అలాంటి సంస్థలతో ఎన్ఐసితో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా దీంతో జోడించి దత్తపరిస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఒక సలహా, సూచన నెటిజన్ల నుంచి వస్తుంది. ఈ వాట్సాప్లోనే విద్యుత్ బిల్లులు మనం కట్టచ్చు. గ్రామ మున్సిపాలిటీల్లో మనం కట్టవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, వాటిని కూడా మనం కట్టే వెసులుబాటు ఉంది. పన్ను కట్టిన తర్వాత మనకు రసీదు వస్తుంది, కట్టామని ఆధారం ఉండాలి కదా. ఆ విధంగా దీంట్లో సాఫ్ట్వేర్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ వాట్సాప్ పాలన మనకు అందుబాటులోకి వచ్చింది. ఇక మీరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళటం మానేయండి. కలెక్టర్ కార్యాలయం సోమవారం వెళ్తే ఏం ఉపయోగం లేదు. దాని బదులుగా ఈ మనమిత్ర వాట్సాప్ను ఉపయోగించి మీ సమస్యను దాంట్లో పెట్టండి, మీకు పరిష్కారం లభిస్తుంది. క్రమేణా దశల వారీగా రాబోయే కాలంలో కొన్నాళ్ల పాటు ఈ సోమవారం పరిష్కారాలు, ఫిర్యాదులు పరిష్కారం కొనసాగినా ప్రభుత్వము కొంతకాలం తర్వాత ఈ వాట్సాప్ మనమిత్ర వినియోగంలోకి ప్రజలకు వచ్చిన తర్వాత ఈ సోమవారము కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఫిర్యాదుల కార్యక్రమాన్ని దశల వారీగా కొద్దిగా తగ్గించే అవకాశం, లేదు రద్దు చేసే అవకాశం కూడా ఉంది. తద్వారా కలెక్టరు, రెవెన్యూ యంత్రాంగము, జిల్లా అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రిని కలవాలని ఆసక్తి చూపిస్తుంటారు. చంద్రబాబు నాయుడిని కలిస్తే పని అయిపోతుందని. ఇంకేం అవసరంలా, మీరు ఈ వాట్సాప్లో పెట్టారంటే దీన్ని, మీ సమస్యలన్నింటినీ చంద్రబాబు నాయుడే స్వయంగా చూస్తారు. ఆయన ప్రతిరోజు కనీసం 1 గంట సమయాన్ని వెచ్చించి ఆయన ఈ వాట్సాప్ మనమిత్రలో వచ్చే ఫిర్యాదులు, సమస్యలు, ప్రజలకుండే ఇబ్బందులను అధ్యయనం చేసి పరిష్కారానికి ఆయన మార్గాలు అన్వేషించబోతున్నాడు. కనుక ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినట్టుంటుంది. మనము దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డాం. ప్రపంచ దేశాలు ఈ రోజున ముక్కు మీద వేలేసుకునే విధంగా శబాష్ ఇండియా. ఒకప్పుడు 4000 సంవత్సరాల క్రితం భారతదేశము విశ్వగురు, మనమే టాపు, ఇతర దేశాల వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని చూసి ఈర్ష్యపడేవారు. క్రమేణా ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం. కనుక మన పూర్వ వైభవం, విశ్వగురు కాయబోయే రోజులు మనకు రాబోతున్నాయి. ఇలాంటి ప్రక్రియలు, మనమిత్ర లాంటి వాట్సాప్ పాలనలు దేశమంతా విస్తరిస్తే సాంకేతిక పరిజ్ఞానము ద్వారా పౌరులకు మెరుగైన సేవలను అందించాలనే తపన, లక్ష్యంతో చంద్రబాబు నాయుడు శరవేగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని దిశలా, అన్ని జిల్లాల అభివృద్ధికి కంకణబద్ధుడై ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు భావిస్తున్నారు.